నమస్తే, వెల్కమ్ టు నర్సాపురం న్యూస్. నేను సుమ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ. విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల, మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న సీఎం జగన్. ఏ వేవ్, ఎలాంటి వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందన్న మంత్రి ఆళ్ల. అధికారుల తీరుపై ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అసంతృప్తి, ఏలూరులో నీటిపారుదల సలహా మండలి సమావేశం. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్, నర్సాపురంలో కాంట్రాక్టర్లు వినూత్న నిరసన. డీటెయిల్స్ చూస్తే ఇవాళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద సీఎం విద్యార్థులు తల్లుల అకౌంట్లో నగదు జమ చేశారు. కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 3వ విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 686 కోట్ల రూపాయలు చెల్లించారు. తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం నగదు జమ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన 1778 కోట్ల రూపాయల బకాయిలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 6259 కోట్ల రూపాయల ఫీజు చెల్లించారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్నారు. పార్షియల్స్ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే అరకొరగా మాత్రమే, కొందరికి మాత్రమే చెల్లించే విధానాన్ని పూర్తిగా మార్చి అర్హులైన పేద విద్యార్థులకు అందరికీ కూడా పూర్తిగా 100కు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదవాలనుకున్నా, ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నా అంతమందికి వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెనగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు వాళ్ళందరికీ కూడా అమలు జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఈ కోర్సులు ఏవైనా కూడా చదివే పేద విద్యార్థులకు అందరికీ కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ ఉన్నాం. పీజీ కోర్సులు కూడా గవర్నమెంట్ కాలేజీలలో చదివే వాళ్ళకందరికీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ప్రతి 3 నెలలకు ఒకసారి జమ చేస్తూ కాలేజీలకు ఆ పిల్లల తల్లులే వెళ్ళి అక్కడ పరిస్థితులను, వసతులను, కాలేజీల పరిస్థితులను, కాలేజీల వసతులను ఇవన్నీ కూడా తల్లులు చూసి కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను ఆ తల్లిదండ్రులకి అప్పజెప్పాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు. గోవులపై పూలు ఉంచి నమస్కరించారు. గోశాలలో 6 రకాల దేశీ ఆవులు కపిల, గిర్, పుంగనూరు, కాంక్రీజ్, తార్ పార్కర్, సాయివాలా ఉన్నాయి. గోశాలను వెదురు, రాయి మాత్రమే వాడి పర్యావరణ హితంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రానికి ఏ వేవ్ వచ్చినా ఎలాంటి వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గుంటూరు వైద్య కళాశాల ప్రారంభమై 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలో జరగనున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు గుర్తుగా కళాశాలలో పైలాన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. పైలాన్కు శంకుస్థాపన చేయడం వైద్య ఆరోగ్య శాఖలో చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ పైలాన్ను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మరి ఇక్కడ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇంత 250 కోట్లు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి రెనోవేషన్ కానీ కొత్త బిల్డింగులు కట్టేటువంటి కార్యక్రమానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో కొత్త బ్లాకులు కట్టడానికి మరొక 250 కోట్లు, అంటే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకు అదేవిధంగా ఈ హాస్పిటల్కి కూడా 500 కోట్ల రూపాయలతో నాడు నేడు కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఇతరత్ర టెండర్లు దశ కూడా దాటి మరి నిర్మాణం దశగా ముందుకు వెళ్ళటం కూడా మనకందరికీ కూడా తెలుసు. మరి ఈ కాలేజీకి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతో పాటు ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు ఎన్నో స్పెషాలిటీస్తో పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేనటువంటి స్పెషాలిటీస్ను ఈ హాస్పిటల్ కలిగి ఉండటం ద్వారా ఎంతోమంది రోగులకు సేవలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనకందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు చాలా తక్కువ సీట్లతో ప్రారంభమైనటువంటి ఈ కాలేజ్ దాదాపుగా ఇప్పుడు 250 మెడికల్ సీట్లు, అదేవిధంగా 123 పీజీ సీట్లతో ఈ కాలేజ్ అభివృద్ధి చెందటం, దాదాపుగా 1200 పడకలతో ఈ హాస్పిటల్లో కూడా మరి రోగులందరికీ కూడా వైద్య సేవలు అందించమంటేనే గుంటూరు మెడికల్ కాలేజీకి హాస్పిటల్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకందరికీ కూడా అర్థమవుతోంది. తెలుసు అక్కడ 11 ఫ్లోర్స్తో కూడా కొత్తగా హాస్పిటల్ నిర్మాణం మరి చేసుకుంటాం కూడా మనకందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి కాలేజీకి సంబంధించి ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకి నాంది పలుకుతూ ఈరోజు పైలాన్ నిర్మాణం చేయటం, దాన్ని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అమృత హస్తాల మీదుగా ఈ పైలాన్ని ప్రారంభం చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాం. పెన్సిల్తో ఆర్ట్ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన నర్సాపురం పట్టణం 25వ వార్డుకు చెందిన కొప్పినేడి విజయమోహన్ ను ఎమ్మెల్యే ముద్దునూరి ప్రసాద్ రాజు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అతన్ని ముద్దునూరి ప్రసాద్ రాజు ఘనంగా సత్కరించారు. పెన్సిల్ ద్వారా ఆర్ట్ వేయడం ఎంతో అద్భుతమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు. నర్సాపురం పట్టణానికి చెందిన వ్యక్తికి ఇలాంటి అరుదైన గౌరవం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కడలి రాంబాబు, కంకటాల పెద్దిరాజు, తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణరాజు, గమిడి మధు, హేన్లీ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసనసభ్యులు ముద్దునూరి ప్రసాద్ రాజు హాజరయ్యారు. నీటిపారుదల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేలా వెంటనే చర్యలు ప్రారంభించాలని మంత్రి సమక్షంలో అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులందరూ కూడా ఎవరైతే రైతులు మన ఏదో రైతు మిత్ర గ్రూప్ లో పెట్టాం తప్ప అందరూ కూడా సీసీఎల్ కార్డులు ఏ భూ యజమాని కూడా అతను లెటర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడగా ఎవరు కూడా 95% ఎవరు కూడా భూ యజమానులు సహకరించలేదు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా లేకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ క్రాప్ ఆ క్రాప్ ఇస్తానని అనౌన్స్ చేసి అన్ని కూడా అదే క్రాప్ ఇచ్చినా కానీ ఎవరైతే ఒరిజినల్ భూ యజమానులు ఉన్నారో భూ యజమానికి ఆ డబ్బు వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే అకౌంట్ ఆల్రెడీ ఉంటుంది, ఆర్బీలో కూడా ఆల్రెడీ రికార్డ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. సుమారు ఎకరానికి 22,000 నుంచి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ వస్తే పూర్తిగా భూ యజమాని తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మన కౌలు రైతులందరూ కూడా పూర్తిగా పెట్టుబడి పెట్టేసి 100% పెట్టుబడి పెట్టేసి ఈ రోజు కోసుకున్నాం రేపు కటింగ్ చేద్దాం ఉద్దేశంతో ఉన్నాయి అన్ని కూడా పూర్తిగా వాడైపోవటం. గతంలో అయితే 1 అవర్ మ్యాక్సిమం 1 అవర్ 20 minutes లో ఒక ఎకరం మిషన్ తో కటింగ్ చేసి ఈ రోజు 4 hours పడతాం, 4 గంటలు. ఆ మిషన్ యజమానులు కానీ రైతులు కూడా చెప్పింది ఏంటంటే గతంలో 4 డబ్బాలు మాకు పట్టొస్తే 1 గంట మిషన్ పని చేస్తే 4 డబ్బాలు ధాన్యం వచ్చింది. ఇప్పుడు 4 గంటలు పని చేస్తే 1 డబ్బాలో కూడా ధాన్యం రావట్లేదు. కొంతమంది రైతులు చూస్తా వదలలేక ఈ మాతులు చేసినా కానీ వదిలేసినోడి కంటే కూడా అతను ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ కౌలు రైతుకి మన తీరని అన్యాయం కష్టం. ఎందుకంటే కనీసం 4 ఎకరాలు చేసి కూడా ఉన్నాడంటే
ఒక ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టేశారు ఇప్పుడే. 4 ఎకరాలు చేసి చిన్న సామాన్య రైతులందరూ కూడా ఎక్కువ గ్రామాల్లో ఉండి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకుని ఏదో సంఘంలో గౌరవంగా గ్రామంలో గౌరవంగా బతకాలి, నేను వ్యవసాయం చేస్తున్నాను ఒక గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశంతో ఆ కౌలు తీసుకుంటే ఈ రోజు వాళ్ళు ఏం చేసి పరిస్థితి కూడా లేదు. మినిమం ₹1,00,000 కాడి నుంచి నష్టపోయేది కౌలు రైతులందరూ. ఇది ఏదైనా పూడ్చుకోవాలంటాడు రేపు రబీ పూర్తి స్థాయిలో ఉంటేనే కనీసం రేపు రబీలో ఇప్పుడు వచ్చిన వంగడా కనీసం 50 బస్తాలు 60 బస్తాలు ఈల్డింగ్ వస్తే అంటే లాభంలోకి వెళ్ళదు, కనీసం లాస్లో కొంత ఎకరంలో జరిగిన నష్టాన్ని 5,000 10,000 15,000 పూడ్చుకుంటానికి అతనికి కౌలు రైతుకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు కూడా శాసనసభ్యులు కానీ మేమంతా కూడా అప్పీల్ చేస్తాం. ఎవరైతే సూజీలు 2-3 కూడా షట్టర్స్ పాడైపోవడం వల్ల ఇవాళ ఇప్పుడు మాకు ఫ్లడ్ లేకపోయినా కూడా ఇప్పుడు వరదలా ఉంది. మాకు నా ఏరియాలో మునిగిపోయి కనీసం కోతలు కోసుకోవడానికి అవకాశం లేక మరి సముద్ర పోటుకి గోదావరి పోటుకి అవి పైకి ఎక్కువ వచ్చేసి మా ప్రాంతంలో చాలా మనకి చాలా డ్యామేజ్ అయిపోతా ఉంది. దాన్ని కనీసం మెయింటెనెన్స్ లేక మేము ఇప్పుడు అధికారులను అడిగాం, పరిస్థితి చూసాం, టెండర్ పిలిచేయమంటారు, ఎవరు రాలేదంటున్నారు. కనీసం మెయింటెనెన్స్ కనీసం రిపేర్ చేయిస్తే అది, ఎందుకంటే సెంటర్స్ నత్త గాలి పట్టేయటం వల్ల దానికి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పండినటువంటి పంటను నీరు ఇవ్వడం శుభ్రంగా పండినటువంటి పంటని సరైనటువంటి మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అది చాలా నష్టపోతుంది. చేసి మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతా ఉందండి. కొన్ని ఇన్కంప్లీటెడ్ గా సగం ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము శాసనసభ్యులు అందరూ తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం మోడరేషన్ వర్క్స్కి నిధులు కేటాయిస్తానన్నారు. అందువల్ల వెస్టర్న్ డెల్టాకి సంబంధించి ఈ ప్రియారిటీ ఏదైతే ఇన్కంప్లీటెడ్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అవి ఉన్నాయో ఎమర్జెన్సీ వర్క్స్ అవి కొంచెం ఈ సంవత్సరం ప్రయారిటీలో పెట్టుకుని కొంచెం ప్రపోజల్స్ ఆల్రెడీ, ఎందుకంటే వెయిటానికి ఎస్టిమేషన్స్ ఎప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎస్టిమేషన్స్ చేశారు. ఈ సంవత్సరం రేట్లతో ఎస్టిమేషన్ చేసి మరి రేపు పంపితే మనకి అమౌంట్ కేటాయించినప్పుడు మరి పంపించుకుంటే ఎవరైనా కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డేటా మోడరేషన్ వర్క్స్ ఇన్కంప్లీటెడ్ గా ఉన్నటువంటి వర్క్స్ ఈ సంవత్సరం ప్రయారిటీలో మనం పెట్టుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే కరకట్లు కూడా మాకు ఏదైనా ఇంత ముందు అయితే ఫ్లడ్స్ వస్తే గోదావరి ఫ్లడ్స్ వస్తే భయపడేటువంటి పరిస్థితి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా పరిష్కరించాలని అధికారులకు సబ్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 28 ఫిర్యాదులు సబ్ కలెక్టర్ స్వీకరించారు. ప్రతి ఆర్జీని పూర్తిగా పరిశీలించి ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. తమ ఇంట్లో సుమారు 4 ఏళ్లుగా అద్దెకు ఉంటూ రెంట్ చెల్లించకుండా ఇల్లు ఖాళీ చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ ఉండి మండలానికి చెందిన వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. మరోవైపు భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన దివ్యాంగుడు కడలి శ్రీనివాస్ తనకున్న 80 సెంట్లు స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురైందని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మరోవైపు పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామానికి చెందిన అనిశెట్టి శ్రీనివాస్ సైతం తన స్థలం ఆక్రమణకు గురవడం వల్ల ఇంటికి రహదారి, పైప్ లైన్లు, డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్నామని తగు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎస్వి సుబ్రహ్మణ్యం, కేఆర్సీ తహసీల్దార్ ఆర్వి కృష్ణారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరంలో శ్రీ మదన గోపాలస్వామి ఆలయంలో పంచలోహ ఉత్సవ విగ్రహాలను డాక్టర్ ఇలపకుర్తి ప్రకాష్ దంపతులు బహుకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు అనిల్, సిద్ధాంతి, ఆలయ అర్చకులు ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నక్కా శ్రీను, పోలిశెట్టి సత్యబాబు, కోపల్లి శ్రీనివాస్, కర్రా శ్రీను, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మండలం పాతపాడులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసెంబ్లీ వేదికగా వైసీపీ శ్రేణులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జగన్ అధికారంలోకి వచ్చాక సామాన్యులపై దాడులు పెరిగాయంటూ ఆయన ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాతపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు, మొగల్తూరు మండలం నాయకులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పొత్తూరు రామరాజు గారి నాయకత్వం, పొత్తూరు రామరాజు గారి నాయకత్వం. నర్సాపురం మండలం సీతారాంపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ దొండపాటి వెంకట్ ప్రైజ్ మనీ అందించారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువుల దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లి జయవరప్రసాద్, డాక్టర్ కొప్పాక వేణుగోపాలరావు, కాజులూరు నరసింహారావు, బొంతు ఆనందరాజు, నల్లి లక్ష్మీ సుహాసిని, అడబాల నాగరాజు, కాకర వెంకట్రావు, గోగుల మండ చంద్రశేఖర్, దేశంశెట్టి యేసుబాబు పాల్గొన్నారు. ప్రిపేర్ అయ్యి 470 మార్క్స్కి 340 మార్క్స్ గెయిన్ చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్. కానీ అది పాసిబుల్ అయింది కదా అంటే కష్టపడితే ఈజీగా వస్తుంది. అంటే కష్టం అంటే శ్రమ వేరు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం వేరు. లాస్ట్ అంటే అకాడమిక్ ఇయర్లో 2 years అనే సదుద్దేశంతో పిల్లలకు స్నాక్స్ అరేంజ్ చేసి ఈవినింగ్ క్లాసెస్ ప్రైవేట్ స్కూల్స్లో పెట్టే విధంగా ఈవినింగ్ క్లాసెస్ పెట్టి స్టడీ అవర్స్ పెట్టి మంచి రిజల్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో కోవిడ్ కారణంగా ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అయినాయి. అప్పుడు అందరికీ పాస్ అని ఇచ్చారు. కానీ 2021లో జరిగిన ఎగ్జామ్స్ 21లో జరిగినప్పుడు వాటితో పాటుగా వీటికి రిజల్ట్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మీకు చెప్పే ఒక చిన్న వర్డ్ ఏంటంటే, మీరు కష్టపడవలసింది ఏంటంటే గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు టీచర్స్ చెప్పేదాన్ని జాగ్రత్తగా విని పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక సంఘ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు చేతులకు బంధాలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. నవరత్నాల్లో 10వ అంశంగా కాంట్రాక్టులను చేర్చి పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. చెల్లించాలి బిల్లులు వెంటనే, చెల్లించాలి బిల్లులు వెంటనే, కాంట్రాక్ట్ ఐక్యత, కాంట్రాక్ట్ ఐక్యత, చెల్లించాలి బిల్లులు వెంటనే. నా పేరు శంకర్ రంగారావు, కాంట్రాక్టర్ అండ్ కేపీ పాలెం. నేను 2019-20 ఎస్ఎస్ఎఫ్ 2018-19 ఎస్ఎస్ఎఫ్ సంబంధించి నరసాపురం మున్సిపాలిటీలో 40 లక్షల రూపాయల వర్కులు బిల్లు చేసి ఉన్నానండి. ఈ రోజు వరకు కూడా నాకు రూపాయి కూడా డబ్బులు ఇప్పించలేదు. దీనికి సంబంధించి ఎస్సీ సప్లైన్ వర్కులకు సంబంధించి నేను హైకోర్టును ఆశ్రయించి ఉన్నానండి. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు డబ్బులు ఇవ్వమని డిఎంఏ గారు నరసాపురం మున్సిపల్ అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన నిమ్మక నీరెత్తున్నట్టు ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే 14th ఫైనాన్స్ సంబంధించి వర్కులు కూడా చేసి ఉన్నామండి. పాలకొల్లు కానీ, నరసాపురం కానీ, తణుకు, భీమవరం మున్సిపాలిటీలో నాకు రావాల్సిన అమౌంట్ 1,48,00,000 అండి. అలాగే ఇరిగేషన్ వర్క్ సంబంధించి 28 లక్షలండి. నాకు రావాల్సింది 1,78,00,000 బిల్లులు అమౌంట్ రావాలండి. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నాకు పైసా రాలేదండి. నేను ఇంట్లో నా భార్య మెడలో బొందు కూడా తాకట్టు పెట్టి వర్క్ చేసి ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి అయితే కనుక చాలా కష్ట పరిస్థితిలో ఉంది. నేను ఏమి చెయ్యాలన్నా, నాకు ఎటు మారాలన్నా, నేను ఇంకో 2 వ్యాపారం చేసుకునే గతి లేదు. నేను ఈ వర్క్లే చేసుకోవాలి, లేకపోతే మొత్తం అంతా కూడా వడ్డీకి తెచ్చి వ్యాపారం చేసి ఉన్నాను. కావున దయించి నాకు రావాల్సిన డబ్బులన్నీ కూడా, అలాగే నా తోటి కాంట్రాక్టర్లందరికీ కూడా రావాల్సిన డబ్బులందరికీ కూడా ఇమీడియట్గా ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే సీఎం గారిని కూడా కోరుకుంటున్నాను. నవరత్నాల్లో భాగంగా 9 అంశాలు పెట్టినారు సీఎం గారు. అదే విషయంలో మా కాంట్రాక్టర్లను కూడా 10వ అంశం కింద చేసి మా డబ్బులు, మా బిల్లులు, మాకు రావాల్సిన బిల్లులు మొత్తం ఇప్పించవలసిందిగా
రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మేము బతికి బట్టగట్టాలంటే మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారిని కోరుకోవడం జరుగుతున్నది. మేము రెండో వ్యాపారం చేసుకోలేము. ఇదే వర్క్, ఇదే అలవాటు. 2020 నుంచి కూడా ఇదే వ్యాపారం చేసుకుంటున్నాను. నేను 2002 నుంచి కూడా నాకు ఈ కాంట్రాక్టర్ ఫీల్డ్. నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక గుమస్తా కింద పనిచేసి నేను ఈ రేంజ్లోకి వచ్చినాను. నేను ఎప్పుడూ కూడా 2020 నుంచి కూడా అన్ని బాధలు పడలేదు. అలాగే 2019 నుంచి పడ్డ కష్టాలన్నీ కాదు. కావున దయవుంచి సీఎం గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని నవరత్నాలు 9లో ఒకటి, నవరత్నాలు కాకుండా 10 కలిపి మాకు మా కాంట్రాక్టర్ అందరికీ కూడా డబ్బులు ఇప్పించవలసిందిగా మీకు ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నానండి. మొగల్తూరు మండలం ఈఓపీఆర్ అండ్ ఆర్ఓగా పనిచేస్తున్న పిఎస్వివిఎస్ శ్రీనివాస్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మొగల్తూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. పలువురు అధికారులు, బంధుమిత్రులు శ్రీనివాస్ ను సత్కరించి అభినందనలు తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు బదిలీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి నిడదవోలులో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ప్రతిపాదించిన ఎజెండాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కారంకి నాగేశ్వరరావు ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. 1-0-2-0-1-0-0-1 ప్రారంభ నిల్వ రూపాయలు 78,84,718. ఆదాయం ప్లస్ 15 లక్షల. నిల్వ రూపాయలు 71,40,503. 844-804-02-01-01-00-20003. ప్రారంభ నిల్వ. నాటుసారా తయారీ కేంద్రాలపై జీలుగుమిల్లి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలోని దర్భగూడెం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రంపై ఎస్ఐ వి చంద్రశేఖర్ సిబ్బంది దాడులు చేశారు. 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అనంతరం సారా తయారీకి ఉపయోగించే అల్యూమినియం సామాగ్రి, ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. డ్రమ్ములు ఎక్కిస్తే పెట్టి పొయ్యి దగ్గర కాల్చి దీంట్లో ఫోటో తీద్దాం. తీసిన తర్వాత సార్ బిందులో నిలబడి అమ్మనే అది అంటే అనుకుంటామా తెలుసుకుందే ఫోటో దిగేది నాకు చాలా బాధ అయింది. వస్తుందా? ఓకే సార్, నేను వీడియో చేస్తూ ఫోటో తీస్తున్నా సార్. వచ్చిన ఫోటో చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. అనంతరం ఉసిరి చెట్టుకు మంత్రి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుష్పమాలికాన్ సమర్పయామి. ఓం
ज्ञानि कानि पापानि जन्मान्तरि कृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं वा परमाहं वा आत्मा वा ध्यायामि सर्वं